రేవంత్ రెడ్డి నాతో ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేయగలుగుతాడు? ఏ సబ్జెక్ట్ మీద? ఎనీ సబ్జెక్ట్. బట్టి కానీ ఇల్లు కానీ ఏడ ఫైట్ చేసిండు? ఎక్కడున్నారు? తెలుసుకుందాం రా, కూర్చొని మాట్లాడదాం రా, డిబేట్ రా. ఎన్ని ఛానల్ ఈ మంత్రివర్గంలో ఎన్ని కుట్రలు చేయాలని కుట్రలు చేసిండ్రు. మిస్ మ్యాగీని గోకిచ్చింది నువ్వే. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నేను మీ హరిత. కాంగ్రెస్ పార్టీలో పదవులు అందులో పనిచేసిన వాళ్లకు, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు రావా? 2-3 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళకే కాంగ్రెస్లో పదవులా? అసలు నిన్న రేవంత్ రెడ్డి మాటలు దేనికి సంకేతం? పుస్తకావిష్కరణకు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ అంశం మీద మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ లీడర్ బక్కా జక్సన్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఏంటి అసలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు, ఓ పుస్తకావిష్కరణకు వెళ్ళి మాట్లాడినటువంటి తీరుని ఎట్లా చూస్తారు? సో మోడీ దగ్గర చదువుకోవడం కావచ్చు, స్కూలింగ్ కావచ్చు, లేదంటే చంద్రబాబు దగ్గర కాలేజింగ్, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు సార్? దాని వెనకాల ఆంతర్యం ఏంటి? అంటే మేము ములాఖత్లోనే ఉన్నామని ఇన్ని రోజులు యూట్యూబ్, ఆ ట్యూబ్, ఈ యూట్యూబ్ గొట్టాలు అనేసి అన్నాడు. మేమందరం కూడా ఇదే చెప్తూ వచ్చాం, మీరు కూడా చెప్పిండ్రు వాళ్ళు ఒకటే అనేసి. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ని బయట పెట్టినట్ట ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టుగా నేను ఏడ చదివినా కానీ ఏడ ముఖ్యమంత్రి కూడా నేను నీ మనిషినే, నేను ఇవాన్నే. దత్తాత్రేయ గారు కూడా ఒక అడుగు ముందుకేసి ఆయన గారు కూడా నా కూతుర్ని స్కూల్లో వేసింది ఈయననే. కిషన్ రెడ్డి గారు ఈయనని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక మ్యాథ్స్ ఫిక్సింగ్ లెక్క ఉన్నది. అంటే ముఖ్యమంత్రి అంతా మన ఆ క్యాలిబర్ లేదు, ఆ పర్సనాలిటీ లేదు, పదాలు కూడా అట్లా రావు ఆయనది. పర్సనాలిటీ హైట్ వెయిట్ కాదు, నాలెడ్జ్ పరంగా ఉన్న పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ కాదు. కాబట్టి ఆ స్టేచర్ కూడా ఆయనకు లేదు. ఆ స్టేచర్ లేని మాటలు మాట్లాడుతాయి. ఈ నెల రోజులలో తెలివాడుకుంటే ఒక 5-6 మాటలు చండాలంగా మాట్లాడి మనం అనుకోలేనంత చండాలంగా దరిద్రంగా ఉన్నాయి మాటలు మాట్లాడాను. దాన్ని పదే అని మన నోరు పాడగలం ఏం లేదు. తాజాగా చూస్తే ఆయన ఇవన్నిటికంటే ఆ 2 పదాల పైన అలా పోయి వచ్చిండు. అదొక తీరైతే ముఖ్యమంత్రి అనేది ఒక ఉద్యోగం లెక్క తీసుకున్నాడు. నేను దాన్ని పట్టుకుంటున్నా. అంటే నువ్వు నౌకరెక్కిన కాంచె తెల్లారిదాకా ఎవడు లంచం ఇస్తాడు, ఎవడు నౌకరిస్తాడు, ఉద్యోగం ఏం చేస్తాడు? 99% నీ అసొంటి ఉద్యోగం అయితే నువ్వు లంచగొండివి అవుతావు. రేవంత్ రెడ్డి పొలిటీషియన్ కాకుండా ఉద్యోగం చేస్తే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తే లంచగొండి అవుతాడు. కాబట్టి నీవు రోజు కుర్చెక్కిన కాంచెలు పోయేదాకా నువ్వు ఉద్యోగం లెక్క చేసినా కానీ బాధ్యతతో చేయలేను. ఇది నా బాధ్యత, నేను ప్రజాసేవ అని చెప్పొచ్చినావు, నువ్వు సేవ చేయలే. నువ్వు నౌకరు లెక్క చేసినావు, ఉద్యోగం లెక్క చేసినావు, దొంగ నౌకరు చేసినావు, దొంగ డ్యూటీ చేసినావు, ఇలా కావాల్సిన దోసుకపోనీకి అని చెప్పే నువ్వు అలా దిగినావు. నంబర్ 1. ఈరోజు నీకు ఏ పార్టీ సిద్ధాంతం ఉంటుంది? ఇప్పుడు నీకు బీజేపీ సిద్ధాంతంతో ఇవాళ ఉన్నవా? టీడీపీ సిద్ధాంతం ఉన్నవా? కాంగ్రెస్ సిద్ధాంతం ఉన్నవా? మధ్యలో బీఆర్ఎస్లో కూడా పోయిండు. ఆడ బీఆర్ఎస్లో ఎవరు లేరు కాబట్టి చెప్పలే కావచ్చు. బీఆర్ఎస్ సిద్ధాంతంతో ఉన్నవా? నువ్వు ఏ సిద్ధాంతంతో ఈరోజు నీవు ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేస్తున్నావు? అసలు నీ సిద్ధాంతం అనేది ఉందా లేదా? సిద్ధాంతమే లేదు నీకు. ఎందుకని నువ్వు ఉద్యోగివి. ఉద్యోగికి సిద్ధాంతం ఉండదు. ఎక్కడ ఏడ దొరికితే అలా దోసుకోవాలి. లాయల్టీ ఉండదు, విశ్వాసం ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, జవాబుదారితనం ఉండదు. కాబట్టి దీన్ని వీలైనంత వరకు నేను ఉన్న ప్రతి నిమిషం ప్రతి క్షణం సాధ్యమైనంత దోసుకోవాలి. కాబట్టి ఆ పని మీద ఉన్నా, వేరే పని మీద ఏం కనబడతలేడు కదా ముఖ్యమంత్రి. అంటే నేను ఫ్యూచర్లో పార్టీ మారుతాను నా పదవి కనుక పోతే అనేది చెప్పకనే చెప్తున్నట్ట. ఎందుకంటే స్కూలింగ్ అనేది క్వైట్ కామన్, అది మనం మార్చలేం. అట్లాగే కాలేజీలో చదివింది అనేది కూడా, సో దానికి కూడా ఒక స్టాండ్ బై ఉంటుంది. కానీ ఉద్యోగం విషయంలో రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. అంటే ఉద్యోగం విషయంలో నిజంగా మేనేజ్మెంట్కి కోపం వచ్చినా మనం తీసేస్తారు, మనకు కోపం వచ్చినా మనమే పోవాల్సింది. సో ఈ రకంగా ఏమన్నా బయట పెట్టుకున్నట్ట ఫ్యూచర్లో జరిగేటువంటి సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని? మంచి ప్యాకేజ్ నాకు ఎవరిని ఇస్తేనే వచ్చేస్తా అన్నట్టు. బెస్ట్ ప్యాకేజ్, మంచి ప్యాకేజ్. ఇవాళ చాలామంది ఏమనుకుంటారు అంటే రేవంత్ రెడ్డి అధికారం మన భువనగిరిలో నేను అధికారం తీసుకొచ్చిన, దింపాలనుకున్న దింపిన,
వాస్తవానికి ఈయన గత ప్రభుత్వం మీద ఎంటికంత కూడా పనిచేయలే. ఏడగొట్లాలి అన్ని మ్యాచ్ ఫిక్సింగ్లే, అంతా దందాలే నడుపుకుండు, కానీ ఎక్కడ కూడా ఫైటింగ్ చేయలే. ఇవాళ మా సొంటోళ్ళు కొంతమంది పోరాటం చేస్తే ఇవాళ వచ్చిన అధికారం. ఇవాళ నిన్నటి దాకా నీవు దొరకలే, ఇవాళ నువ్వు దొరికిపోయినావు. నీవు ఒక దొంగ ముఖ్యమంత్రిని దొరికిపోయినావు. ఈయన మమ్మలను కావలి కాస్తున్నా అని చెప్పేసి మమ్మల్ని గోసుకడింటుందని జనానికి తెలిసిపోయింది. మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసిందని దొరికిపోయింది. మా ఇండ్లు కట్టిస్తానన్న ముఖ్యమంత్రి మా ఇండ్లు గోలగొడుతుందని తెలిసిపోయింది. భూములు వస్తామన్న ముఖ్యమంత్రి భూములు గుంజుకుంటుందని తెలిసిపోయింది. ఈరోజు మొన్న కూడా ఆడ బీఆర్ఎస్ క్యాండిడేట్ కొంచెం వీక్ ఉండుట్లా, మ్యాచ్ ఫిక్సింగ్ అవుట్లా ఈయన బయటపడ్డాడు. లేకుంటే ఈయనకు డిపాజిట్ కూడా వచ్చేది కాదు. ఏది డిపాజిట్ అంటే ఓడిపోయేటోడు, డిపాజిట్ వచ్చేది కానీ ఓడిపోయేటోడు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి అని చెప్పుకున్నా నేను అక్కడ ఓడగొట్టే కామారెడ్డి. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇది ఉండదు. నువ్వు బీజేపీకి పో, నువ్వు కాంగ్రెస్కి పో, నువ్వు బీఆర్ఎస్కి పో, నువ్వు ఏ పార్టీకైనా పో, నువ్వు ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ భస్మమే. నంబర్ 1. నీవు ఎక్కడ పోటీ చేసినా నీకు కానీ ఇంకా నీ సహచరులకు కానీ ఏడ పోటీ చేసినా మీకు డిపాజిట్లు కూడా రావు. ఇది పక్కా. అంత మంచి పేరు ఈరోజు మీరు తెచ్చుకున్నారు. ఒక కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ కార్యక్రమం నేను ఏం మాట్లాడలే, నా పద్ధతి ఎట్టు ఉండాలి, స్క్రిప్ట్ రాసుకోడు, రాసేటోడు కూడా లేడు అనుకుంటున్నా. ఎందుకంటే ఈయన నా అంత తెలియగలోడు ఎవరు లేడు అని ఈయన అనుకుంటాడు, ఈ గుంటనాక. కానీ నువ్వు ఏందో తెలంగాణ ప్రజలు తెలిసిపోయింది. ఇప్పుడు అనేం లాభం లేదు, తర్వాత ఈయన సంగతి చెప్దామనుకున్నావు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నువ్వేందో తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు దీనికెళ్ళి ఎట్లా బయటపడాలనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తెలిసింది, జనాలకు తెలిసింది, నీకు తెలిసింది కాబట్టి నువ్వు అక్కడ మెల్ల కనుగొడుతున్నావు బీజేపీ దిక్కు. నిన్న అదే చెప్తున్నా, స్టేజ్ మీద ఇప్పుడు పోయింది నిజంగానే బీజేపీ పార్టీకి సంబంధించి, అంటే మీన్స్ బండారు దత్తాత్రేయకి సంబంధించిన ఒక పుస్తకం ఆవిష్కరణకి వెళ్ళిండ్రు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల్ని ఆ రేంజ్లో పొగడడం, అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిసి పనిచేయాలనేసి, లేకపోతే అక్కడున్న బీజేపీలో ఉన్న అందరు అధ్యక్షులతోటి నాకు చాలా సంబంధాలు ఉన్నాయని, అంటే ఎందుకు ఈ రకంగా మాట్లాడడం వెనకాల అసలు ఏముందంటారు? అంటే నిజంగా వాళ్ళకు పరిచయాలు, సన్నిహితాలు, ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడాలు, మా ఓడు మాది అని చెప్పుకోవడానికా, లేకపోతే ఇండికేషన్ ఇస్తున్నట్ట హైకమాండ్కి నేను బీజేపీ తోటి చెప్పకనే వాళ్ళతోటి అనుసంధానంలో ఉన్నాను అనేసి చెప్పడం? హైకమాండ్కి చెప్పే అవసరం హైకమాండ్ తెలిసిపోయింది. ఈయన కిషన్ రెడ్డి ఈయననే గెలిపించిండు. అంటే బీజేపీ గెలిపించిందే ఈయన. ఇక్కడ బీజేపీ అంతే, ఇక్కడ బీజేపీ ఏం తుపాకీ తిప్పింది ఏం లేదు. నేను లెక్క చెప్తా. దానం నాగేందర్ ప్లేస్లో అంజన్ కుమార్ యాదవ్ని పెట్టిన, మన డాక్టర్ వినయ్ని పెట్టిన, గన్ షాట్ కాంగ్రెస్ గెలిచేది. బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన క్యాండిడేట్ను తీసుకొచ్చి అభ్యర్థి నాగేందర్ అభ్యర్థి పెడితే జనంలో ఏం మెసేజ్ పోతుంది? నంబర్ 1. రెండవది, మెదక్ రఘునందన్ రావుని ఈయననే గెలిపించారు. ఆయన నీలం మధు టికెట్ రాలేదంటే ఆయన అప్పుడే టికెట్ పార్టీలోకి వచ్చి టికెట్ ఇవ్వలే. అప్పటి సీనియర్ ఉన్న కాటా సీన్కు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇవ్వకుంటే వాళ్ళను అక్కడ ఆయనను కానీ జగ్గారెడ్డిని అందరినీ బండ బూతులు తిట్టిండు. అక్కడ 4 ఎమ్మెల్యేలు ఈయన చేయబట్టి ఓడిపోయినాయి. గెలిచే సీట్లలో 7,000తో ఓడిపోయింది కాటా శ్రీనివాస్ గౌడ్. ఈయన చేయబట్టి ఓడిపోయింది. అటువంటి వ్యక్తికి నువ్వు ఎంపీ టికెట్ ఇస్తే వాళ్ళు తక్కిన వాళ్ళందరూ ఓడగొడతారని నీకు తెలుసు కదా. ఎందుకంటే ఓడగొట్టాలి కాబట్టి నువ్వు ఆయనకి ఇచ్చినావు. విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఓడిపోయేటోడు. ఎవరు? మహేందర్ రెడ్డి భార్య అక్కడ నిలబడితే అక్కడ కాంగ్రెస్ గెలిచేది, ఓడగొట్టినాం. ఇక్కడ ఈటల రాజేందర్ ఇక్కడ స్థానికుని ఎవరిని పెట్టినా, కూన శ్రీశైలం గౌడ్ని పెట్టినా లేకుంటే ఇంకా ఎవరిని పెట్టినా అక్కడ గెలిచేది. ఈటల రాజేందర్ గెలవాలని ఇక్కడ మక్తాల్లో నువ్వు పైసలు పంచలే. మక్తాల్లో పైసలు పంచితే వంశీ గెలిచేటోడు. ఈ విధంగా ఒక 8-10 సీట్లు భువనగిరి కూడా ఓడగొట్టాలని ఓడిపోతారనే ఇచ్చాడు. శ్యామల కిరణ్ అంటే ఓటు వేయాడు లేదు, వీళ్ళంతా ఓటేస్తారు, 2 రెడ్లు ఓటు చీలుతాయి అని అనుకుంటాడు. ఎందుకంటే బీఆర్ఎస్ రెడ్డియే, కాంగ్రెస్ రెడ్డియే, మన బీజేపీ వచ్చి బీసీ. ఈ 2 ఓట్లు చీల ఆయన గెలుస్తాడేమో అనుకున్నాడు. ఎట్నో ఆయన గెలిచిండు. అట్లా నీ ఒక 2 సీట్లు యాక్చువల్గా మోర్ దెన్ హాఫ్ బీజేపీ గెలిపియాలనేది, దాన్ని వచ్చే అసెంబ్లీ వరకు దాన్ని బలోపేతం చేయాలి, ఇక్కడ నన్ను దియ్యగానే పోయాలా పడాలి అని చెప్పేసి స్కెచ్. ఆ స్కెచ్ ఫెయిల్ అయింది. ఇవాళ
ఈ బీజేపీ వాళ్ళు కూడా ఏం ఫైటింగ్ లేదు, ఇవాళకి ఏం మాట్లాడతలేరు, వాళ్ళ నోరు కూడా తెరుస్తలేరు. కాబట్టి ఇవన్నీ కూడా బట్ చెప్పకనే ఎట్లాంటి ప్రెస్ మీట్లల్లో కావచ్చు, లేదంటే ఏదైనా సభలు సమావేశాలల్లో కొంత హింట్స్ ఇస్తూనే ఉంటారు కదా సీఎం రేవంత్ రెడ్డికి. బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, కొంత టచ్లో ఉన్నట్టు. అంటే వీళ్ళు టచ్లో ఉన్నది, వీళ్ళ స్కెచ్లు పబ్లిక్ అర్థం కాలేవనుకుంటుర్రా, లేకపోతే హైకమాండ్కి అర్థం కాలేవనుకుంటుర్రా, పొలిటికల్గా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. ఇవాళ నాయకులు హ్యాపీగా ఉన్నారు. బీజేపీ కార్యకర్త పని ఎక్కడ ఉంది? బీజేపీ కార్యకర్త ఒక ధర్నా చేస్తుండ్రా, ఒక రస్తా రోకో చేస్తుండ్రా, అసలు కార్యకర్త రోడ్లు ఎక్కుతుండ్రా? బీజేపీ వాళ్ళు పని చెప్తుండ్రా? లీడర్లు కుమ్మక్క అవుతున్నారు కానీ అందుకని కార్యకర్తల పని లేకుండా ఇవాళ వాళ్ళు స్తబ్దంగా ఉన్నారు. రేపు ఇదే కొనసాగుతూ ఉంది. మా వాళ్ళు వాళ్ళతో కలిసిన కింద కేటర్కి తెలిసిపోయింది. మా నాయకులు, మా బడా నాయకులు అందరూ ఇవాళ రేవంత్తో కలిసిపోయినారు, ఆయనతో సెకండ్లో ఉన్నారు, మాకేం పని లేదు అనేది వీళ్ళు కింద కామ్గా ఉన్నారు. ఇక మీరు గలుసుడేంద్రా అని చెప్పేసి వాళ్ళు తలో పార్టీలో చూసుకోండి. బీఆర్ఎస్ పోయేటోరు బీఆర్ఎస్ పోతారు, కాంగ్రెస్ పోయేటోరు కాంగ్రెస్ పోతారు. ఇక మీరు దొంగలైనప్పుడు మాకేం? కింద ఏదైతే స్లోగన్ దేశం కోసం ధర్మం కోసం అనే స్లోగన్ ఉందో కింద స్లోగన్ వెళ్ళిపోయింది. స్లోగన్ మాకు ఇచ్చిండ్రు, మీరు నాకేస్తుండ్రు కదా పిల్లగా అని చెప్పేసి తెలిసిపోయింది కింద. ఇప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగం చేస్తున్నట్ట రాహుల్ గాంధీ కింద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిండ. మొన్న ఒకసారి మాట్లాడిండు ఒక స్టేజ్ పైన. సో నా లక్ష్యాన్ని నేను నెరవేరేనా, నేను గద్దె దించాలనుకున్నా దించినా, సో నేను ఎట్లా ఎక్కాలనుకున్నాను అట్లా ఎక్కినా అన్నాడు. అంతకుముందు తొక్కుకుంటూ పోతా అన్నాడు. అంతకుముందు చాలా మాట్లాడిండు. సో ఇట్లాంటివన్నీ మాటలు ఏంది అసలు? అంటే ఆయనకి స్క్రిప్ట్ లేదన్న విషయం తెలుసు, ఆయన ఓన్ స్టైల్లోనే మాట్లాడతాడని. కానీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళ లక్ష్యం అంటూ ఇంతకుముందు ఉన్నటువంటి సీఎంలని పదవి ఏంది గద్దె దించడమా, లేదంటే పబ్లిక్కి ఏవైతే హామీలు ఇచ్చిండో, ప్రజాపాలన అంటూ వచ్చిండో వాటన్నింటినీ తూచా తప్పకుండా నెరవేర్చే విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో లక్ష్యం సాధించినట్ట? ఏ విషయంలో లక్ష్యం సాధించినట్టు? ఆ మాటకు అర్థం ఏంటి అసలు? ఈయన సీఎంను దించింది లేదు, పీకింది లేదు, పొడిచింది లేదు. నంబర్ 1. బీఆర్ఎస్లో ఉన్న ఒక నాయకులు, పెద్ద నాయకులు ఈయనను హీరో చేయాలనుకున్నారు. ఈయనను ఆ కేసునో ఈ కేసునో జైలుకు పంపి పెద్దగా చేశారు. ఈయనకంటే ఎక్కువ చేసింది మేము. 179 కేసులు వేసిన నేను గౌరవ. ఈయన ఏమేసిండు? నేను బీఆర్ఎస్లో ఉన్న ఒక పెద్ద మనిషితోని, పెద్ద నాయకులతో నేను కొట్లాడుతూ ఉంటే కొట్లాడద్దని ఈయన న్యాయంబడి పడ్డాడు. కొట్లాడద్దని ఈయన న్యాయంబడి పడ్డాడు. అసొంటోడు ఏడ ఫైటింగ్ చేసిండు? నువ్వు కాళేశ్వరం ఇవాళ స్కామ్ అని అన్నావు, కేసు వేసినావు. ఆ స్కామో కాదే ఏదైనా రోజు నువ్వు పోయి చూసినావు అక్కడ? బాహుబలి మోటార్లు మునిగినాయి. బాహుబలి మోటార్లో ఎందుకంటే మేఘా కృష్ణారెడ్డి పేరు ఉన్నది, ఆ పేరు ఎట్లా తీయాలన్నట్టిన అక్కడ పోయి నువ్వు చూసినావా? మేఘా కృష్ణారెడ్డి అనేటోడు GST 12,000 కోట్లు ఎగ్గొట్టినని ఎప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావా మిస్టర్ రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి? ఏ రోజైనా మీ ఆఫీస్కి వచ్చి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన? మిషన్ భగీరథ మీద ఏ రోజైనా ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతున్న మేఘా కృష్ణారెడ్డిది తెచ్చుకొని సంకలో పెట్టుకుని మీరు ఏ రోజున మాట్లాడినరా? ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, తీసుకుపోయి ఇలా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇచ్చినావు కదా. నువ్వు నీ ఉద్యమం ఎక్కడిని? ధరణి పైన నువ్వు ఏం ఉద్యమం చేసినావు, ఏం బయట పెట్టినావు? ధరణి అనే దానిపైన ఇలా భూభారతి అని మాట్లాడినావు కదా, మాట్లాడాను కదా. ధరణి అనే దాన్ని టెక్నికాలిటీ ఆ వర్క్ ఎవరికి ఇచ్చిండ్రు? నీ నోట్లో ఎప్పుడన్నా తేజ పేరు వచ్చిందా? ఎప్పుడన్నా టెరాసిస్ పేరు వచ్చిందా మిస్టర్ రేవంత్ రెడ్డి? అసలు ధరణి అనేటోడు ఎవరు నడిపిందో నీకు తెలుసా? దాని వెబ్సైట్ తెలుసా? దాని ఫోన్ నెంబర్ తెలుసా? ఏ రోజున మాట్లాడినావా? మేము మాట్లాడినా దాని మీద రీసెర్చ్ చేసినాం. ఇది నువ్వు డైలాగులు కొట్టుడు, మేము తయారు చేసిన వస్తువును, మేము తయారు చేసిన ఉద్యమాన్ని నువ్వు PCC ప్రెసిడెంట్ కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకున్నావు. అలా 99% నువ్వు వసూలే చేసుకున్నావు. నేను వేసిన కేసులలో కూడా వసూలు చేసుకున్నారు. పోనీ సెక్రటరియేట్ పైన ఇప్పుడు జయేష్ రంజన్ ఉన్నాడు, ఆయన పీరియడ్లో కొనుగోళ్ళు జరిగినాయి. 300 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి నేను ఇచ్చిన. నువ్వు మాట్లాడినావా మిస్టర్ రేవంత్ రెడ్డి ఆర్ బట్టి విక్రమార్క ఆర్ కిషన్ రెడ్డి ఆర్ బండి సంజయ్? మాట్లాడినా మీరు ఎప్పుడన్నా? సో ఇన్ని విషయాల మీద మీరు అనాలిసిస్ చేస్తూ మేఘా కృష్ణారెడ్డి నుంచి మొన్న రీసెంట్గా ఈడీ విచారణ వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో మీరు మీ అనాలిసిస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మీకు సంబంధించిన ప్రూఫ్స్తో సహా బయట పెడుతున్నారు. ఎందుకు స్పందించట్లేదు ఇట్లాంటి విషయాల మీద? అన్నిట్లో షేర్ హోల్డర్ ఇలా వాళ్ళ జబ్బులనే ఉన్నారు కదా కృష్ణారెడ్డి.
వాళ్ళ జేబులు ఇలా ఈ దోపిడీ అన్నింటిలో వాళ్ళ దగ్గర వాళ్ళు వారసులు కదా, ఈ దోపిడీ అన్నింటిలో వాళ్ళు భాగస్వాములు కదా. నేను చెప్పిన పేర్లల్లా బట్టి కానీ ఇల్లు కానీ ఏడ ఫైట్ చేసిండు, ఎక్కడున్నారు మీరు? పోయిన నాయకులతో నుండి పోలీసులు రిపోర్ట్ ఇప్పించుకొని మీ జైళ్ళల్లో పోయి ఉండి షో చేసుకున్నారు మీరు. మేము ఒరిజినల్గా ఫైట్ చేసిన వాళ్ళము, ఒరిజినల్గా మమ్మల్ని హైలైట్ కాకుండా ఎంత కావాలంత మీ ఆంధ్ర మీడియాలో కూడా ఎక్కువ రాకుండా చేసి ఒక యూట్యూబ్ ఛానల్ని పట్టుకొని మేము ఇక్కడ దాకా గుంజుకొని వచ్చిన జనం మధ్యలో పోయినాం. కానీ మీరు ఆర్టిఫిషియల్గా పైకి లేచారు. నీ సబ్జెక్ట్ ఇవాళ కూడా రెడీ. రేవంత్ రెడ్డి నాతో ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేయగలుగుతాడు? ఏ సబ్జెక్ట్ మీద? ఎనీ సబ్జెక్ట్ జాతీయ గీతం మొదలుపెట్టి నువ్వు కింద ఉన్న ఏ సబ్జెక్ట్ పైన మాట్లాడమంటే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదు. నీ సబ్జెక్ట్ ఏంది, నీ నాలెడ్జ్ ఏంది, నీ ఫైట్ ఏంది, నీ ఉద్యమం ఏంది తెలుసుకుందాం రా, కూర్చొని మాట్లాడదాం రా, డిబేట్ రా. ఎనీ ఛానల్, నీ బాబు ఛానల్లో రమ్మంటావా, మీ నరేంద్ర మోడీ ఛానల్లో కూర్చుందామా? నీ ఛానల్ నా ఛానల్ కాదు, నీ ఛానల్ నీ చెంచా ఛానల్నే కూర్చుందాం. రైట్, ఓపెన్ ఛాలెంజ్. సో ఈ మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడదాం, క్యాబినెట్ విస్తరణ. సో ఏంటి సార్ అంటే ఇప్పుడు 6 పోస్టులు ఖాళీ ఉండే మంత్రులకి, ఓన్లీ 3 మాత్రమే ఫిలప్ చేసిరు. ఆ 3 కూడా ఇచ్చే విషయంలో కొంత సుముఖతగా కొంత వ్యతిరేకంగానే సీఎం రేవంత్ రెడ్డిగా అనిపిస్తున్నాడు. ఎందుకంటే తను ఏవైతే నేమ్స్ అలర్ట్ చేసిండో, ఏవైతే నేమ్స్ చెప్పిండో వాళ్ళకి ఇవ్వలేదు అన్న అసంతృప్తి అయితే ఆయన మొహంలో నిన్న కూడా కనిపించింది మనకు. గవర్నర్ అధ్యక్షతన ప్రమాణ స్వీకారాలు జరిగినప్పటికీ కూడా ఆ విషయం మనకు కొంత మరి ఈయన ఏవైతే పేర్లు సజెస్ట్ చేసిండో వాటిని ఇవ్వకపోవడం వెనక ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో చూపించే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే ఈయన చెప్పిన వ్యక్తులకి మనం ఎందుకు ఇవ్వాలని హైకమాండ్ ఆలోచన ఎట్లా ఉంది అనుకుంటున్నారు? నిన్నటి క్యాబినెట్ విస్తరణ కావచ్చు, మంత్రుల నిన్నటి ఎట్లా జరిగిందంటే, ఇప్పుడు ఏదేమున్నా ఒక పేరు నేను అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ నేను స్టడీ చేసేది నేను చెప్తా. ఒక 6 మాదిగ ఎమ్మెల్యేలు మల్లికార్జున్ గారి అని కొంతమందిని కలిసి దామోదర్ రాయ నరసింహ అనేట ఆయన మాదిగ కాదు అని రిప్రజెంటేషన్ ఇప్పించి ప్రెస్లలో మాట్లాడిపించి డిబేట్లలో మాట్లాడిపించి దామోదర్ రాయ నరసింహని ఎందుకు టార్గెట్ చేసిండ్రు? ఈయన మనసులో మొన్న రాత్రి కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రి పదవి ఫైనల్, మొన్న రాత్రి ఆయన ఫైనల్. ఈ తక్కిన 4 మాదిగ ఎమ్మెల్యేని తీసుకుపోయి బొకే కూడా ఇచ్చిండు కవ్వంపల్లి. జనాన్ని రమ్మని చెప్పిండ్రు, నిన్న పొద్దున జనాన్ని తరలించమన్నారు. ఆయనది రమ్మని చెప్పిండ్రు, అంతా రెడీ అయింది. తెల్లారి లక్ష్మణ్ పేరు మారింది. అధిష్టానం మరి ఎవరు చక్రం తిప్పిండ్రు ఏందో నాకు తెలియదు. ఈ స్క్రిప్ట్ రాసిచ్చి పంపింది ఎవరు అనుకుంటున్నావు? ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లు ప్రవేశపెట్టింది దామోదర్ రాయ నరసింహ. దామోదర్ రాయ నరసింహ క్రెడిబిలిటీ ఏంటంటే ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ బిల్ పెట్టిరు. నంబర్ 1 రేవంత్ రెడ్డి భయం. నంబర్ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము అధిష్టానానికి ప్రజెంటేషన్ ఇచ్చాడు. రెండవది మొన్న రిజర్వేషన్ బిల్లు పెట్టారు. ఈయన మాదిగ కాదు అని చెప్పి ప్రచారం ఏంటంటే ఈ 6 ఎమ్మెల్యేలను ఎందుకు తిప్పిందంటే ఖార్గే దగ్గర పోయిండు, 6 మాదిగ ఎమ్మెల్యేలో ఉన్నాము, ఇగో ఈ దామోదర్ నరసింహ మాకు కాదు అంటే ఈయన 6 మేము వ్యతిరేకం ఉన్నామని చూపించే ప్రయత్నం. 6 మేము ఈయనకు వ్యతిరేకంగా ఉందే చూపించారు. మా దానిలో ఎవరికని ఆయనకు మాత్రం మాకు వ్యతిరేకం, మాది కాదు అని ఈ 6 అందరికి చెప్పిపించాడు. నేను మీడియాలో కొన్ని ఛానళ్ళల్లో వీళ్ళ ఇంటర్వ్యూలు చూసిన, ఇందులో చూస్తే మందుల సామేలు ఈజ్ నాట్ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్కి వచ్చాడు, నాట్ ఒరిజినల్ కాంగ్రెస్. వీరేశం బ్రదర్ కూడా కాంగ్రెస్లకు ఎలక్షన్ల ముందు వచ్చిండు. నంబర్ 2 ఆయన టీడీపీకి వెళ్ళి వచ్చిండు, కవ్వంపల్లి సత్యనారాయణ. ఇట్లా అందరు దాదాపుగా పార్టీ నిష్కాసైన కాంగ్రెస్ ఒక అల్లూరు లక్ష్మణ్ ఉన్నాడు. ఎప్పుడైతే ఇదంతా జరిగి ఒక కుట్ర, ఒక మనిషిని మైనస్ చేద్దాము, నెగిటివ్ చేద్దాము, వెనక లేరని చూపెద్దాము అని చెప్పి ఇది చేసారు. ఒరిజినల్కి ఏంటంటే దామోదర్ రాయ నరసింహ వాళ్ళ ఫాదరు బాబు జగజీవన్ రామ్ కాలేజీ కట్టిండు. ఎందుకంటే ఆయన మాదిగా బాబు జగజీవన్ రామ్ కాలేజ్. వివేక్ వాళ్ళ ఫాదరు
వెంకటస్వామి అంబేద్కర్ కాలేజ్ పెట్టింది ఇక్కడ. అంబేద్కర్ కాలేజ్ మాల. ఇది మాల పెట్టింది కదా, నేను మాదిగా సపరేట్ ఉండాలని 1970s ఈయన లక్డికాపుల్లో ఈయన కాలేజ్ పెట్టారు. మరి మాదిగ ఎవరు? అది ఆయన మాదిగ కాలేజ్ పెట్టడం, మాదిగల కోసం సపరేట్ కాలేజ్ పెట్టడం వల్ల వెంకటస్వామి గారు ఇంకా కొంతమంది టార్గెట్ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ కోసేసింది ఇందిరాగాంధీ గారికి చెప్పి. ఆ బాధతో నేను హార్ట్ అటాక్ చచ్చిపోయాను, లేకుంటే 20 ఏళ్ళు బతికేటోడు. ఈయన బాబు జగజీవన్ కాలేజ్ పెట్టకున్నా, మాదిగ సామాజిక వర్గం కోసం ఈయన నిలబడకున్నా, మళ్ళీ టికెట్ వచ్చేటోడు, మళ్ళీ మంత్రి అయ్యేటోడు, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎక్కువ బతికేటోడు. ఈ కుట్ర మొత్తం ఇవాళ సేమ్ అటాక్ ఈయన చేసిండు. ఇదే అటాక్ దామోదర నరసింహ కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి సేమ్ ఇదే బ్యాచ్ని. మళ్ళీ మందకృష్ణ మాదిగ ఎవరికి సపోర్ట్గా ఉన్నాడు? బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు. మందకృష్ణ మాదిగ మళ్ళీ ఈయననే అపాయింట్మెంట్ ఇస్తాడు, ఈయననే పిలిపించుకుంటాడు, ఈయననే చేస్తాడు. ఇంటర్నల్ కొంచెం బయటికి రండి చెప్తున్నా. మందకృష్ణ మాదిగ మళ్ళీ మధ్యలో ఎవరు పెడతారు? సంపత్ని పెడతాడు. వీళ్ళని పెట్టి వీళ్ళని దింపి ఎవరైతే క్యాలిబర్ ఉన్నారో, ఇట్లా ఎవరైతే మాట్లాడగలుగుతారో, మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో దామోదర్ ప్రజెంటేషన్ చూడండి, ఖతర్నాక్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆ మాటలో వచ్చే గాలి కొట్టుకుపోతాడు, ఆ టైప్లో ఉంటుంది. అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి రాజగోపాల్ రెడ్డిని కోసిండు. రాజగోపాల్ రెడ్డి అంటే లీడర్ అయితే మళ్ళీ అసమ్మతి తయారవుతుంది. అన్నతో క్లోజ్గా దోస్తాన చేసాను కోమారెడ్డి వెంకరెడ్డితో. ఇంకో రెడ్డి రానికి ఇబ్బంది అవుతుంది, ఇంకో పెట్టడానికి లేదని చెప్పేసి ఆయన వస్తే ఆయన ఒక అసమ్మతి మెయింటైన్ చేస్తారు. ఆల్రెడీ అలా స్టేట్మెంట్ మొదలుపెట్టింది ఆయన, ఇసొంటోని కింద ఉండకపోవడం బెటర్ అని స్టార్ట్ చేసిండ్రు. అట్లా ఈ మంత్రివర్గంలో ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిండ్రు. ఈ వీళ్ళకి ఆశ చెప్పి వాళ్ళ మీద అటాక్ చేయించాను. ఇంకో మాట కూడా వినిపిస్తుంది సార్ గ్రౌండ్లో, అంటే ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి నాది అటు ఇటు అయినా చేయరు, అంటే నా పదవి అటు ఇటు అయినా అన్న నువ్వే అన్నట్టు చెప్పుకుంటుండు అనేసి. అంటే ఇంటర్నల్గా వాళ్ళుగా ఏదో క్రియేట్ చేసేసి నిజంగానే అధిష్టానం కొంత బయటికి వచ్చి ఓపెన్ అప్ అయినప్పుడు వద్దులేండి మేమేం వద్దు తననే ఉండని అని చెప్పుకోవడానిక ఎందుకు ఇవన్నీ ఇంటర్నల్గా ఇట్లాంటివి చేయడం? వెనకాల చిల్లర రాజకీయాలు ఏంటి చెప్తున్నాడు కదా ఇప్పుడు దామోదర నరసింహ చెప్పిన కదా, సేమ్ ఇదే కుట్ర నీదే అని అంటాడు. ఆయన తక్కిన వాళ్ళందరూ కన్ను కొడతాడు. జాన్ రెడ్డి గారి ఇంటికి పోయాడు. జానారెడ్డి గారి ఇంటికి ముఖ్యమంత్రి పోయి కలిసిన తెల్లారి తీర్మానం మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన వ్యతిరేకంగా. ఈయన అది చేపించిండు ఇది చేపించిండు, ఆయన మీద నెగిటివ్గా జానారెడ్డి గారి మీద స్టేట్మెంట్ ఇప్పించిండు, ఈయన మీద ఇప్పించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇంకో బ్యాచ్ని వదులుతాడు, కోమారెడ్డి ఇంకా మీద ఇంకో బ్యాచ్ వదులుతాడు. వాళ్ళతోనే మళ్ళీ నువ్వే అంటారు. ఇది జిత్తుల మారి నక్కుంటుంది చూసిన గుంటనక్క వేషాలు వేస్తున్నాయి. అయితే ఈయనకు తెలియంది ఏంటంటే ఈ సీనియర్లు అందరికీ నేను చాలామంది నేను చెప్పిన ఇలా గేమ్ ఆడుతుండు, నేను ముఖ్యమంత్రి అని నమ్మకుండ్రి, పెద్ద 420 గాడని చెప్పిన, వాస్తవం చెప్పిన. సీనియర్లు అందరికీ ఫోన్ చేసి చెప్పి నేను బాగా చెప్తాను, నేను ముఖ్యమంత్రి అన్నాడు జాగ్రత్త అని చెప్పిన. మీకు తాకట్లు పెడతారు, మీరు పోయి నేనుంటాను మీరు దండుకుంటాడు చేస్తారు. ఆయన బట్టికి ఇద్దరు మ్యాక్స్ ఫిక్సింగ్ ఉంది, ఏదొచ్చినా చెరిపావలా పంచుకుందాం బ్రదర్ అని చెప్పి ఇద్దరు సెకండ్లలో ఉన్నారు, కాబట్టి మీ ఆ ట్రాప్లలో పడకండి అని చెప్పేసి సీనియర్ నాయకులు చాలామందినే ఫోన్లు చేసి. అందుకనే ఈ స్టోరీ అన్నీ ఎట్లా చెప్తున్నా అనుకుంటున్నావు? జానారెడ్డి గారిని నేను ఖండించిన, కాంగ్రెస్ వాడు ఖండించలే, శంకర్ నాయక్ ఆయనే ఎమ్మెల్సీ ఆయన ఖండించలే, ఆయన మనుషులు ఎవరు నేను ఆయన చరిత్ర ఏందో మొత్తం ఇప్పుడు ఈయన ఎట్లా చెప్పినా నా వీడియోలో నేను జానారెడ్డి గారి స్టోరీ మొత్తం చెప్పిన. వివేక్ గారు ఎందుకు మన తీర్మార్మల్లో ఎందుకు అటాక్ చేసింది చెప్పిన, మళ్ళీ భువనగిరిలో తీర్మార్మల్లే వేసుకొని జ్యోతి ప్రజ్వలన చెప్పి మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా అలాయ్ బల్లాయిలాగా ముందటికెళ్ళడం ఇవన్నీ అంటే ఏం సార్? అంటే ఈ విషయంలో నేను ఇంకోటి కూడా అడగాలనుకుంటున్నా. ఇప్పుడు అందాల భామల పోటీలో అందాల భామలను కదిలించింది, వాళ్ళని కొంత అసహనానికి గురి చేసింది, అసంతృప్తిగా వాళ్ళని పంపించడానికి రీజన్ అయిన ఒక వ్యక్తి ఫైమ్ ఖురేషి. ఆయన అని తెలిసి కూడా ఎందుకు ఆయన దగ్గరగా పెట్టుకొని దావత్లు తిరుగుడు, పెళ్ళిళ్ళు తిరుగుడు, సంబరాలకు పోవుడు, ఆయన పక్కన పెట్టుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నా. దాని వెనకాల ఉన్న రీజన్ ఏమనుకోవచ్చు? అది ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు చౌమల్లా ప్యాలెస్కు ఆయన నా దగ్గర ప్రతి వీడియో ఉంది, ఆ వీడియో క్లిప్పింగ్ బయటపెట్టిందే నేను. చౌమల్లా ప్యాలెస్కు
ఆయనను లోపలికి తీసుకుపోయిందే ఆయన మంత్రి కాదు, మంత్రులు కూడా 6 మంత్రులే ఎంట్రీ, తక్కిన మంత్రులు పోలే అన్న, మంత్రులు ఎవరు కూడా పోలే, ఎంట్రీ లేదు. చైర్మన్లకు అయితే అసలు ఎంట్రీ లేదు. ఈయన పర్సనల్గా తీసుకుపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక రిపోర్ట్ ఇచ్చింది. యంగ్ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు, అనిల్ యాదవ్ అండ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీం ఖురేషి వీళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయి చేసిన ఆరోపణ వీళ్ళిద్దరి పాత్ర ఉందంట అని చెప్పింది. చెప్పిన తర్వాత 4వ తారీఖు ఆ రిపోర్ట్ ఇచ్చారు. 4వ తారీఖు శీకా గోయల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. నేను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు శీకా గోయల్ గారు ఆఫీస్కి పోయినా, ట్రాన్స్ఫర్ కాలే. అమ్మా ఈ ఫుటేజ్లు నేను దొరకబెట్టినా, మీరు ఈయన ఎంటర్ అయింది నేను చూసిన, ఫయీం ఖురేషి అనేటువంటి ముఖ్యమంత్రి లోపలికి తీసుకుపోయాడు. లోపలికి తీసుకుపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎక్కడెక్కడ తిరిగిండు ఈ ఫయీం ఖురేషి ఆ ఫుటేజ్ని మొత్తం మీరు బయట పెట్టాలని చెప్పిన. నంబర్ 1 అది పెడుతుందని ట్రాన్స్ఫర్ చేసేసింది కదా ఆమెను. రెండోది అసలు ఆమె టేబుల్ మీదకి ఎవడెవడో వచ్చింది అది కూడా బయట పెట్టమని. జయేష్ రంజన్ అంటే ఒక బ్రోకర్ కానీ లెక్క మాట్లాడినారు. రోజు టేబుల్కి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, మీరు వీళ్ళ దగ్గర రావచ్చు, వీళ్ళు మీ దగ్గరికి పోవచ్చు. ఎవరి దగ్గరికి పోవచ్చు? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమన్నా నోబుల్ బహుమతి గ్రహీతలా, లేకుంటే పేదరిక నిర్మూలన కోసం పనిచేసిన వాళ్ళ, చైల్డ్ లేబర్ కోసం పనిచేసిన వాళ్ళ, ప్రసవించిన స్త్రీల కోసం పౌష్టికాహారం పంచిన వాళ్ళ, స్లమ్ములలో పనిచేసిన వాళ్ళ, నీళ్ళు ఉచితంగా ఇచ్చిన వాళ్ళ, వాడు ఎవడు వెనక కూర్చున్నాడు అని చెప్పి కెమెరా జూమ్ చేసి మొత్తం ఒక ఫోటో చూపెట్టిన. అంత లపాకిగానిలే, అర్థమైందా? అంత లపాకిగాను. ఆమె చేసిన ఆరోపణలు వాస్తవం అని చెప్పేసి నిరూపించిన సాక్ష్యాలు నా దగ్గర పెట్టుకుంటారు. ఇదంతా అయింది కదా, నువ్వు పక్కన పెట్టాలి కదా. ఫయీం ఖురేషి అనేటోడు కాంగ్రెస్ పార్టీలో ఏం పని చేయలే, కార్యకర్త పని బ్రోకర్ పనిచేస్తాడు, ఇంట్లో చుట్టూ తిరుగుకుంటాడు. ఇవాళ నిన్న మళ్ళీ ఆయన తీసుకొని నాగార్జున కొడుకు పెళ్ళికి పోయింది ఎంబడి తీసుకొని. అంటే లోపలికి నువ్వే పంపినావు, వాళ్ళని గోకుమని నువ్వే చెప్పినావు. ఒకవేళ అబద్ధం అయితే మళ్ళీ నువ్వు ఎంబడి ఎందుకు తీసుకుపోయినావు? అధిష్టానం నుంచే వాళ్ళు ఇట్లా చేసిరని చెప్పినాక ఒక నోట్ రిలీజ్ అయిన తర్వాత ఎట్లా తీసుకోవాలి? నువ్వు ఎంబడి తీసుకుపోయినావు అంటే చౌమల హోటల్ తీసుకోవాలి, పక్కన పెట్టాలి. ఇప్పుడు చేయలేదు. మిస్సింగ్ ల్యాండ్ గోకిచ్చింది నువ్వే అని అంటున్నా నేను. ఇక నిన్న దెబ్బతోని మిస్ మ్యాగీని గోకిచ్చింది నువ్వే, నువ్వు గోకమంటేనే గోకిండు కాబట్టి నువ్వు నిన్న మళ్ళీ నాగాడు ఒకసారి తప్పు చేసినావు, నువ్వు మళ్ళీ ఎంబడి చేసుకోవాలంటే ఏందన్నట్టు దొంగతనం నువ్వు చేయించినట్టే కదా. కాబట్టి దొరికిపోయిండు. ఇగో సినిమాలో బ్రహ్మానందం ఈ గంట దొంగతనం చేస్తాడు, ఆ గంట దొంగతనం చూసి పట్టుకుంటారు. అరే నేను ఎట్లా దొరికినా అంటాడు. గంట కొట్టి పట్టుకోబోయేటప్పుడు దొరికినవరా, గంట ఉల్టా పట్టుకుంటే దొరకవు అన్నాడు. రేవంత్ రెడ్డి ఉల్టాగా దొంగతనం చేస్తారు కానీ స్ట్రేట్ పట్టుకుని పోతే దొరికిపోతాడు. నిన్న సేమ్ ఫయీం ఖురేషి ఇష్యూలో రెడ్ హ్యాండ్ దొరికిపోయాడు. సరే, ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాట్లాడదాం. ఒక 3 మాత్రం మంత్రి పదవిలో చోటు ఇచ్చిండ్రు, నిన్న ప్రమాణ స్వీకారం జరిగింది కదా. అంటే ఈ మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకో 3 ఇంకా ఖాళీగానే ఎందుకు ఉంచారు? 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, సంవత్సరం మీద 8 నెలలు గడిచిపోయింది, ఇంకా ఎందుకు ఊరిస్తూ అంటే ఆ శాఖలలో ఆ మంత్రులు లేకపోతే ఆ పనులన్నీ తనే చేసుకుందామనా, తనే లాబింగ్ చేసుకుందామనా, ఎందుకు అంటే ఆ ఖాళీగా ఉంచడానికి గల రీజన్స్ ఇంకో ఏం చెప్తారు దాని మీద? అయితే ఎందుకు చేయలేకపోతారు? ఇంకెందుకు టైం ఈ 3 కూడా ఈయనకి ఇయ్యలే. వాళ్ళు ఎందుకు ఇచ్చిందంటే ఇప్పుడు ఈ 3 కులాలు కొంచెము అగ్రెసివ్గా ఉన్నారు. ఆ అగ్రెసివ్ను తగ్గియనీకి అని చెప్పేసి 3 కులాల 3 ఇచ్చిండు. ముదిరాజు, మళ్ళా మాదిగా 3 ఇచ్చాడు. అగ్రెసివ్ నేను తక్కింది ఇవ్వాల్సిన ఓసీలకే కదా. ఇక ఓసీలకు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి మార్చిన తర్వాత తక్కిన వేసుకుందాం అనుకున్నాను. కానీ వ్యతిరేకత తగ్గించడానికి ఫస్ట్ వీళ్ళని వేసుకున్నారు. నాకు తెలిసి సీఎంతో సహా నెక్స్ట్, ఎందుకంటే మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి 6 గుంజేస్తే బాగుండదని ఫస్ట్ 3 గుంజిండ్రు. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ అప్పుడు సీఎం పదవితో సహా తక్కిన 3 కూడా నింపుతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు 35 years ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ పార్టీతో ఉంది. సస్పెన్షన్ 1 year 34 కదా, 35 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. తక్కిన 3 మాత్రము ముఖ్యమంత్రితో సహా ఉంటాయని నేను అనుకుంటాను. ఒకడే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుండేది కదా. ఆయనతో ఒక రెవెన్యూ మంత్రిని, ఒక హోం మంత్రి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, అట్లా మిగిలిన శాఖలతోని ఒక 3 పోర్ట్ఫోలియోలు చేపిస్తారని, అందుకనే ఈ 3 ఉంచుకుని నేను అనుకుంటున్నా.
ఈయనతో సహా అవి మూడింటిని నింపుతారా? అంటే ఒకటే నింపితే ఒకటే ముఖ్యమంత్రి ఒకటే ప్రమాణ స్వీకారం చేపిస్తే బాగుండేది కదా, పక్కన ముగ్గురు చేపియాలని. అట్లా 99% అదే అయి ఉంటుంది. ఇప్పుడు రానోళ్ళు కూడా అంటే మంత్రివర్గం మీద అంటే కొంత మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టుకున్న వాళ్ళు రెడ్డిలే చాలామంది. ఒకరు రావు ఉన్నారు, ప్రసాద్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, మాల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు. వీళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు, పిసిసి కావచ్చు మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళని ఇంకా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఇస్తామన్నా హామీ ఇస్తున్నట్ట, లేదంటే ఇవ్వము మీకు ఇంకేదైనా వాళ్ళకు అర్థమైతలేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి పక్కా సీఎంతో సహా ప్రమాణ స్వీకారం అయినా చేస్తాడు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ. రాజగోపాల్ చేస్తాడు, మల్రెడ్డి రంగారెడ్డి చేస్తాడు, ప్రేమ్ సాగర్ అన్న మదన్ మోహన్ అన్న చేస్తాడు ముఖ్యమంత్రి. ఈ ముగ్గురిట్లలో మదన్ మోహన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. ఆయన జర అధిష్టానం కొంత గ్రౌండ్లో ఎట్లా అనిపిస్తుంది అంటే రెడ్డిలు కాబట్టే వాళ్ళు వాళ్ళ వరకు పోయి కొంత అగ్రకులాలు కాబట్టే బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆ ప్లేస్లో ఎస్సీఓ, ఎస్టీఓ, బీసీఓ లేకపోతే మైనార్టీ సంబంధించిన నాయకులు ఉండి అట్లా ఆల్గుడు అసంతృప్తిగా ఉంటే పెద్దగా వీళ్ళు పోయి బతిమలాడేటోళ్ళు కూడా కాదు, బుజ్జగించేటోళ్ళు కాదు అంటారు. నిజమేనా? కరెక్టే. నన్ను ఏమైనా బుజ్జగించారు, సస్పెండ్ చేయలేదా? కోమారెడ్డి వెంకరెడ్డి వాళ్ళు తిడితేనేమో వాళ్ళని పోయి బుజ్జగించారు, మమ్మల్ని సస్పెండ్ చేయలే. అది కరెక్టే ఉంటుంది, అంతే కదా. ఇదంతా ఈక్వేషన్ కరెక్టే ఉంటుంది. ఉంటుంది, బరాబర్ ఉంటుంది. అందులో వేరే వాళ్ళు అయితే పట్టించుకోరు అసలు. ఇప్పుడు ఇంతకు ముందు ఇచ్చినటువంటి మంత్రివర్గ విస్తరణలో ఏవైతే పోస్టులు ఇచ్చారో ఆయా శాఖలకు సంబంధించి వాటిని కూడా కొంత డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా వినబడుతున్నాయి. అట్లా మార్చే ఛాన్సెస్ మారిస్తే మంచిదే కదా. సీతకు పంచాయతీ లేదు, అది ఎందుకు అవసరమా? మొత్తం కరప్షన్ చేస్తుంది ఆమె. మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక్కటి చాలా ఆమెకు, అలా ఉన్న పౌష్టిక ఆహారాలు అవి ఇవో తింటుంది. ఇంట్లో అయితే పంచాయతీరాజ్ రోడ్డు డాంబరు కంకర మొత్తం తింటాను. ఇంట్లో ఇసుక అర్థమైందా? కాబట్టి అది ఒక్కటి ఉంటుంది. అట్లా కొంతమంది తీసి పడేసేయాలి. చాలా ఇట్లల్లో స్కాములు అక్రమంగా బాగా అవుతున్నాయి. కమిషన్లు లేకుండా పనులేవి, ఫైళ్ళు ముందటికి పోతలేవు, కమిషన్ల దందాలు, ట్రాన్స్ఫర్లు అయితలేవు. నిజంగా సెక్రటేరియట్ లెవెల్లో వాళ్ళ క్యాబిన్ ముందు అంటే మీన్స్ వాళ్ళ పేషీల ముందు కూర్చొని ధర్నాలు చేసి నిరసనలు చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫైనాన్స్ మరి సిగ్గులేదు. రాయనామా చెప్పి చేస్తుంటే ఫైనాన్స్ బట్టి విక్రమార్క పేరెందుకు? బట్టి విక్రమార్క అంటే రాయనామా చేయాలి, తీసేయాలి కదా. ఈయనకు సిగ్గులేదు. అది నా మీద ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి, రాయనామా చేయాలనే సిగ్గు. నా జాగాలంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను. నేను సిగ్గు లేకుంటే ఇంకా ధోతి కట్టుకొని నా అంత మొగోళ్ళు లేడని ఇంత చెప్పులు వేసుకొని సెక్రటరీలో ఇక పోతా ఉంటే సిగ్గు అనిపించాలి. ఇలా ఖమ్మంలో ఒక మీటింగ్ అయింది తెలుసా? 4 మంత్రులు పోయినారు. కోమారెడ్డి వెంకరెడ్డి, పొంగిలేటి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, 4 మంత్రులు. ఇంకొక ఆయన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 5 పోతే ఎంతమంది వచ్చింది అసలు? 500 మంది వచ్చారు. అంటే ఒక్కడిని చూడడానికి 100 మంది వచ్చినట్టు. పొంగిలేని చూడడానికి 100 మంది, తుమ్మలను చూడడానికి 100 మంది, పొన్న ప్రభాకర్ని చూడ. ఇదే ఆమె క్యాలిబరు. మీరు మంత్రులు అయ్యండి, మీరు అరే నేను వదిలే, నీ అభిమానం ఎక్కడదా ఏదని అంటున్నా. ఒక్కొనికి 100 మందేనా? నిన్ను చూడ నీకు వచ్చేది అది కూడా కూళ్ళకే వచ్చి 500 మంది కూడా. 500 మంది మీ లెక్క, మీ మీటింగ్లకు 5 ముత్తైదులు లెక్క పోతే, 5 ముత్తైదులు లెక్క మీరు తయారై అక్కడికి పోతే 500 మంది. ఇది ఇక ఇట్లా తయారైపోయింది. ఎందుకంటే వాళ్ళంటే అసహించు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద కోట అది. అసోంటి కోట, అసంటి కిలాల నీకు ఎంతమంది రావాలి? ఒక్కొని పోయి కనీసం 5,000 మంది ఉండాలి. ఈ అంతర్గతంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ జ్వాల ఎందుకు రగులుతుంది అంటే బయట పార్టీలల్లో 2 పార్టీలు తిరిగి వస్తేనే ఇక్కడ పదవుల అంటే మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్స్ కావచ్చు. సో మిగతా అన్ని వాటిలో ఇప్పుడు చాలా వాటిలలో కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పొలిటికల్ బ్రోతర్స్ కావాలి. అందులో పనిచేసి ఆ పార్టీని నమ్ముకొని ఇంకా ఏవో పదవులు వస్తాయని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా పదవులే రావట్లేదు. సో వాళ్ళ విషయంలో ఏం చెప్తారు? హరిత గారు, రేవంత్ రెడ్డికి కావాల్సింది పొలిటికల్ బ్రోతర్స్. అర్థమైందా? ఏకపత్ని వ్రతులు వద్దు వాళ్ళకు, బహుపత్ని వ్రతులు కావాలి. బ్రోతర్స్ అంటే అదే కదా నేను చెప్పేది. అర్థమైందా?
అందుకనే ఫైమ్ కురేషన్ పెట్టుకుంటారు. 3 పార్టీలో తిరిగిన వాళ్ళు రా, 3 మొగళ్ళతో తిరిగిన వాళ్ళని తీసుకురా. నేను 3 మొగళ్ళతో తిరిగినా చెప్పినగా నిన్న. యాక్చువల్గా 4 అని పేరు చెప్పలే. కాబట్టి 4తో తిరిగిన వాళ్ళు, 3తో తిరిగిన వాళ్ళు పొలిటికల్గా 2తో తిరిగిన వాళ్ళు, మినిమం 2తో తిరిగిన వాళ్ళు ఉండాలి అబౌవ్. అసొంటి వాళ్ళు నాకు కావాలి అని అడుగుతుండ్రు రేవంత్ రెడ్డి. వాళ్ళనే వాడుకుంటుండ్రు, వాళ్ళే దొరుకుతుండ్రు. మినిమం 2 అందరూ దాదాపుగా 90% ఇవాళ పదవులో ఉన్న వాళ్ళు మినిమం 2తో తిరిగిన వాళ్ళే. 2 అంటే మినిమం బీఆర్ఎస్, టీడీపీ, బీఆర్ఎస్, వైసీపీ అట్లా 3-4 పార్టీలకి వెళ్ళి తిరిగి విచారణలో భాగంగా సో మాజీ పొలిటికల్ లపాకిలు అంటారు ఇలా. అదే రైట్. మొత్తానికి ఈ నెల మొత్తం కంప్లీట్గా చూసుకుంటే మాజీ సీఎం కేసీఆర్తో మొదలు పెడితే హరీష్ రావు కావచ్చు, సో ప్రభాకర్ రావు కావచ్చు, ఆ తర్వాత ఈటల రాజేందర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ కావచ్చు, ఇక కేటీఆర్ మాజీ మంత్రి, వీళ్ళందరినీ కూడా విచారణలో భాగంగా పిలవడాలు, కొంత వాళ్ళని ఇరుకును పెట్టే విషయాలు, ఇట్లాంటివన్నీ ప్రూఫ్స్ ఆధారంగా చేస్తురా లేదంటే విచారణలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు? ఏం చెప్తారు సార్ వీటి గురించి? దాదాపు కేసీఆర్ కుటుంబాలు అందరూ ఇచ్చిన కవిత పేరు ఒకటే వస్తలేదు, నోటీస్ ఆమె ఒక్కదాకా ఇయ్యనట్లున్నది. ఇంకా సరే ఏదేమైనప్పటికీ ఇస్తుండొచ్చు, ఇయ్యానో రేపు ఆమె కూడా రేవంత్ రెడ్డి ఇస్తే ఇస్తుండొచ్చు, తెలియదు. ఎందుకంటే కవితను కూడా బాగా పగబట్టిండు రేవంత్ రెడ్డి. అయితే ఆమెకి ఇయ్యలే. అయితే ఇవన్నీ కేసులు ఏమవుతాయి అంటే గొర్రెల స్కామ్ ఏమైపోయిందో ఇది కూడా గదే అవుతుంది. ఇది ఏం ముందుకు పోయేది ఉండదు, ఒక లోపటేసేది ఉండదు, ఒక నడిపేది ఉండదు, ఏముండదు. ఎందుకంటే 4 రోజులు అయితే నా పదవి పోతుంది. పుసుక్కున మళ్ళీ బీఆర్ఎస్ అధికారులు వస్తే మళ్ళీ నన్ను జైలుకు పంపుతారు. ఇంకా ఆయనకంటే ఇక గుంజుకోనికి చాలా సంపాదించింది అక్రమంగా. కాబట్టి పీకులాట ఎందుకని చెప్పేసి పెట్టుకోరు వీళ్ళు. ఇవన్నీ పెట్టుకోరు. ఇవి ఏం సాగేది లేదు, ముందుకు పోయేది లేదు. ఇది అక్కడి వరకే ఆగుతుంది. ఈరోజు ఈయనతో ఎవరు సహకరించారు, ఏం కాదు ఇది. ఒకవేళ నిజంగా కాళేశ్వరం ఏమైనా చేయాలనుకుంటే మేఘా కృష్ణారెడ్డి పెట్టు కదా, బాహుబలి మూటల మీద పెట్టు కదా. బాహుబలి మూటలు పెడితే అందరూ దొరుకుతారు, పెట్టరు. అది ఎందుకు గుంజరంటే అలా వీళ్ళకి కూడా కమిషన్లు ఉన్నాయి. కాంట్రాక్టర్ అంటే వాళ్ళు వీళ్ళకి కూడా ఇచ్చిండ్రు. మన దగ్గర ప్రూఫ్లు ఉండయా? ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎన్ని పైసలు ఇచ్చినాయో దాని బార్డ్స్ నా దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఏది ఎలక్ట్రల్ బాండ్స్. అట్లా మేము మీకు అందరి మీద లంచాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తారు. కాబట్టి నువ్వు అసలోని పేరు తీస్తలేవు, అసలోని పేరుతో అసలంతో దోస్తానే చేసుకున్నావు. తక్కిన వాళ్ళందరూ నోటీస్ ఏమవుతుంది, ఏం చేయగలుగుతావు నువ్వు? సో ఇన్ని రోజులు కొంత అంతర్గతంగానే ఆల్లో ఇల్లో మాట్లాడుకోవడం, మీడియాలో చర్చలు జరగడం, ఇలాంటి పొలిటికల్ సీనియర్ లీడర్లు మాట్లాడడం ఇక్కడ వరకే ఉండే. బట్ నిన్న కొంత కుండ బద్దలు కొట్టినట్టు మేము ఒకటే అన్నట్టు చెప్పుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు. సో అంటే మీన్స్ ఇద్దరు ఒకటే ములాఖాత్లోనే మేము పనిచేస్తున్నాం, అది మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలను ముందట పెడుతున్నారు. మరి సెంట్రల్ నుంచి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో ఎక్కడన్నా కనిపించిందా ఫస్ట్ గురించి? సో మరి ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ స్కెచ్లో భాగంగా మేము ఒకటే అని చెప్తూ ఇండికేషన్ ఇస్తూ ఫ్యూచర్లో ఎలాంటి స్టాండ్ మీద పోవాలనుకుంటుండే రేవంత్ రెడ్డి? దొంగ ఏ స్టాండ్ మీద పోతారు? కొన్ని రోజులు నూనె రాసుకొని పోతారు, కొన్ని రోజులు పిక్ ప్యాకెట్ వాళ్ళు లెక్క పోతారు, అర్థమైందా? కొన్ని రోజులు గోడలు దుంకుతారు. అట్లా ఆయన దగ్గర ఆయన ఏది వాడతారో నాకెట్లా తెలుస్తుంది? దొంగ ఆ టైంని బట్టి, ఆ దొంగతనాన్ని బట్టి పోయే బస్సులో దొంగతనం చేస్తారా, మధ్యరాత్రి దొంగతనం చేస్తారా, ఇళ్ళల్లో దొంగతనాలు చేస్తారా? దొంగ ఏ రూపంగా ఎక్కడికి ఏ విధంగా పోతారని నాకు తెలియదు కదా. సో మీ స్టాండ్ మాత్రం అంటే సీఎం నేను అనుకుంటున్నా ఈసారి రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న మాటకు సిగ్గు అన్నారు. అసలు ఎందుకు అన్నారు ఆ మాట? ఏంటి దాని వెనకాల? అవును, దానిలో రహస్యం ఏంటంటే ఈరోజు నువ్వు నౌకరని అంటున్నావు కదా, ఇది ఒక ఉద్యోగం లెక్క భావిస్తుంది, దీన్ని ఒక సేవ లెక్క భావించాలి, సిద్ధాంతంతో ఉండాలి. ఇది ముఖ్యమంత్రి అంటే ఎవరి వాడు కాదు కదా, నువ్వు సిద్ధాంతంతో ఉండాలి. కాబట్టి నువ్వు ఇట్లా చిల్లరగా మాట్లాడి దాన్ని ఉద్యోగి లెక్క అనుకుంటున్నావు. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ ఎంప్లాయీ, ఇట్ ఈజ్ అ సర్వీస్ అని చెప్పిన, సర్వీస్తో చేసి. అందుకని దీన్ని జీతం అనరు, శాలరీ అని అనరు, దీన్ని గౌరవ వేతనం అంటారు. గౌరవంగా నీకు వేతనం ఇస్తారు. కానీ నువ్వు జీతం అంటున్నావు, జీతగాని లెక్క ఉంటా అంటున్నావు. కాబట్టి జీతగాడు ఎప్పుడు జీతగాని లెక్కనే ఉంటారు. జీతగాడు ఎప్పుడు జీతం నిమించేంతవరకు నమ్మకంగా ఉంటాడు. జీతం ఇయ్యని రోజు తిరగబడతాడు. ఇప్పుడు కింగ్ ఫిషర్ స్టాఫ్ అప్పటిదాకా కింగ్ అని మోరిను విజయ్ మాల్యాను, ఆయన జీతం ఇయ్యలే కాబట్టి అందరు దిష్టి బొమ్మలు గాలబెట్టలే, నువ్వు రేపు గట్టినే గాలబెడతావు అని చెప్పి ఒకటన్నా. ఇంకోటి మీరు నెక్స్ట్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది అని రేవంత్ రెడ్డి అడిగిండ్రు కదా, నేను అది చెప్దామనుకున్నాను. అలా ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు బీజేపీలో తెలిసిపోయింది మాకు నమ్మకమైనవాడు కాదని, బీఆర్ఎస్లో తెలుసు వీడు మా దగ్గర వచ్చి కన్ను కొట్టిపోయిందని, టీడీపీకి తెలుసు మమ్మల్నే బ్లాక్మెయిల్ చేసిందని,
కాంగ్రెస్ వానికి తెలిసిపోయింది వీడు నమ్మకమైనవాడు కాదు. ఈసారి నేను ఈ నలుగురికి ఎవరికి దొరకకుండా ఉన్నాక ఈసారి దొంగతనానికి పోయేటప్పుడు మంచిగా గీసు నూనె అన్నీ రాసుకొని పోతాడు. ఎవరు దొరికినా ఎవరు పట్టుకున్నా జారిపోయి తట్టుకుంటాడు. కాబట్టి ఆ స్కెచ్ చేస్తారు. అయితే ఈసారి ఆయనను చేతులతో కాళ్ళతో ఈసారి వలలేసి పట్టుకుంటారు అందరు. జనము ఈసారి వలలేసి పట్టుకుంటారు. ఏడ కూడా ఈయనకు నాయకత్వం దొరకద్దు, ఎక్కడ కూడా ఈయనకు ఓట్లు వేయద్దు, ఎక్కడ నిలబడ గెలిపియద్దు అనే దృఢ నిశ్చయంతో ఈసారి తెలంగాణ ప్రజలు మాత్రం ఉంటారు. ఈసారి ఫూల్ అయ్యేది రేవంత్ రెడ్డి. ఇన్ని రోజులు అందరినీ ఫూల్ చేసిండు కదా, ఏం చేయకుండా చేసినట్టుగా. కానీ ఈసారి రేవంత్ రెడ్డి ఫూల్ అవుతాడు, తెలంగాణ ప్రజలంతా చూస్తారు. సో మొత్తానికి సీఎం స్థాయిలో ఉండి కూడా ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం అసలు మంచిది కాదు. తాను సీఎం స్థాయిలో ఉన్నప్పుడు సిద్ధాంతాలకు లోబడి మాట్లాడాలి, లోబడే పని చేయాలి తప్ప ఇలా రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్న మాట కుండ బద్దలు కొట్టి అటు హైకమాండ్ని కావచ్చు, ఇటు బీజేపీ నాయకులను కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు అందరికీ కూడా ఒక వ్యతిరేకత ఖండిస్తున్నటువంటి సిచ్యువేషనే ఉంది అని బక్కా జట్సన్ సార్ చెప్తున్నారు. ఇది సార్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.